ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రిచ్ ఫ్యామిలీ అయిన శ్రీవాణి గారు. రిచ్ ఫ్యామిలీ ఏమంటే నాకు మంత్లీ ఈఎంఐలు బోల్డ్ ఉన్నాయి. నేను శ్రీవాణి అంటే అమ్మో శ్రీవాణి గారికి అందులో ఫ్లాట్ ఉంది ఇందులో ఫ్లాట్ ఉంది అట్లా ఇట్లా అంటూ ఉన్నారు. దీని గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఎస్ అండి, నేను క్వార్టర్స్ లో పుట్టి పెరిగాను. నేను మా ఆయన సంపాదించుకుంటే గానీ మా ఇల్లు రన్ అవ్వదు అనమాట. మేము అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. అందులో కూడా మేము ఇలా ఉన్నామని మేము ఎప్పుడు ఫీల్ అవ్వాలా. మీకు ఈ క్లారిటీ ఎందుకు ఇవ్వాలి అంటే, మేము డైలీ సీరియల్ ఆర్టిస్ట్లో మాకు వచ్చిందంటే అవే చీరలు కొనుక్కోవడం, నగలు కొనుక్కోవడం, కొన్ని రోజులు ఎక్కువ షూటింగ్ ఉంటుంది, కొన్ని రోజులు తక్కువ ఉంటుంది. ఆ మంత్లీ మెయింటెనెన్స్కి మేము అలాగే రన్ అయ్యాం. ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టామో మాకు ఎక్స్ట్రా ఇన్కమ్, ఇప్పుడు చాలా మంది జాబ్ చేసే వాళ్ళకి బోనస్లు వస్తాయి కదా, మాకు అలా యూట్యూబ్ వచ్చిందనమాట. యూట్యూబ్ నుంచి ఇలా రెవెన్యూ కూడా వస్తుందా అనేది మేము అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యి, మా సీరియల్ అయినా మేము పనిచేసే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మంత్లీ మెయింటెనెన్స్ పెట్టుకొని యూట్యూబ్ అనేవి అలాగే జమ చేసుకొని అప్పుడు డౌన్ పేమెంట్ కట్టుకొని అప్పుడు ఫ్లాట్ తీసుకున్నాం. యూట్యూబ్ పెట్టాలని ప్లానింగ్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ కరోనా టైంలో పని పాటలేక అసలు ఫస్ట్ యూట్యూబ్ లో మీకు వచ్చిన మనీ ఎంత? ఫస్ట్ నాకు వచ్చింది 10,000. సో అలా ఒక 1.5 month ఏమో 30 lakhs తీసుకున్నాను. యూట్యూబ్ నుంచి 30 లక్షలు ఒక్కసారిగా వచ్చిందా? అంటే నేను బల్క్గా తీసుకుంటా అని చెప్పేసి అన్నాను కదా. సో అలా ఒక 1.5 month ఏమో 30 lakhs తీసుకున్నాను. 1.5 month కి 30 lakhs యూట్యూబా? ఆహా, ఓహో, నేను ఒక సెకండ్ లో ఆనందపడ్డా. ఎన్ని డైలీ సీరియల్ చేస్తే ఎంత జమ చేస్తే అవుతుంది అని చెప్పి కొన్ని వేలు చేశాను నేను. కొన్ని వేల ఎపిసోడ్లు చేశాను. నా సీరియల్స్ కొన్ని వేల ఎపిసోడ్లు కానీ ఇంత సంపాదించి ఇంపాసిబుల్ వచ్చలే. అవి ఎప్పటికప్పుడు ఇంతకాలం మనం సర్వైవ్ అయ్యామంటే దాన్ని నేను ఎందుకంటాను. అందుకే ఇప్పుడు యూట్యూబ్ లో ఎంత వచ్చినా నేను సీరియల్ మానలేదు. నా సీరియల్ అవి కంటిన్యూ అవుతానే. కానీ అప్పుడు వచ్చినంత యూట్యూబ్ లో ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు. ఎందుకు? కొత్త ఛానల్స్ ఎక్కువైపోయాయి. కొత్త కాంటెంట్స్. డెఫినెట్ గా నేను మీకు ఇందాక నేను మన టీవీ సీరియల్ సినిమాలకు సంబంధించి ఏదైతే చెప్పానో యూట్యూబ్ కూడా అంతే. నన్ను ఆల్రెడీ చూసారు ఎంతకాలం. ఆల్మోస్ట్ అన్ని డేలు మేము ఏం చేస్తామని చూసారు. ఇప్పుడు కొత్త కాంటెంట్, చాలా మంది యంగ్స్టర్స్ కొత్త కాంటెంట్స్ తో అసలు వాళ్ళ కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఇంత షార్ట్ టైమ్ లో ఇంత కాన్సెప్ట్ ఎలా తీస్తున్నారు, పెద్ద సినిమా రైటర్లు రాసేటంత రేంజ్ లో రాస్తున్నారని అంటాను నేను. సో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అబ్బా. నిజంగా మేము ఎంత అనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వచ్చి చాలా మంది లైఫ్ చూస్తూ ఉంటే నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వీళ్ళకి ఎలా వస్తున్నాయి ఐడియాస్, భలే చేస్తున్నారే.